హాయ్ వ్యూవర్స్, నమస్తే. టాటా నెక్సన్ నుంచి మహీంద్రా థార్ వరకు కార్ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది పెద్ద శుభవార్త. జిఎస్టీ కౌన్సిల్ కొన్ని కార్లు ఆటో పార్ట్స్ మీద ట్యాక్స్ తగ్గించింది. అసలు విషయం ఏంటంటే, దేశంలోని పెద్ద ఆటో కంపెనీలు తమ ప్యాసింజర్ వాహనాల ధరలను తగ్గించాయి. కొత్త ధరల లిస్టు కూడా విడుదల చేశాయి. 56వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చిన్న కార్ల మీద ట్యాక్స్ను 28% నుండి 18%కి తగ్గించాయి. పెద్ద కార్లు అయిన ఎస్యూవీల మీద ఇప్పుడు ఒకే రకం 40% జిఎస్టీ వస్తుంది. అదనపు సెస్ ఏమీ ఉండదు. ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇంతకు ముందులాగే 5% జిఎస్టీ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో వచ్చే పెద్ద కార్లు గతంలో 28% జిఎస్టీతో పాటు 22% సెస్ అంటే సుమారు 50% ట్యాక్స్ కట్టేవి. ఇప్పుడు అవి కేవలం 40% ట్యాక్స్ మాత్రమే కట్టాలి. 1500 సీసీ వరకు డీజిల్ ఇంజన్లు 4000 mm కంటే తక్కువ పొడవు ఉన్న కార్ల మీద ఇప్పుడు 18% ట్యాక్స్ వస్తుంది. 350 సీసీ వరకు ఉన్న చిన్న మోటార్ సైకిళ్లు కూడా 18% ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా మొదటగా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జిఎస్టీ తగ్గింపు పూర్తిగా ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇస్తామని చెప్పింది. సెప్టెంబర్ 6 నుంచే మహీంద్రా కార్ల కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కొత్త ధర ప్రకారం బొలెరో, నియోల మీద ట్యాక్స్ 31% నుండి 18%కి తగ్గడంతో కస్టమర్లకు దాదాపు 1,27,000 వరకు ప్రయోజనం కలుగుతుంది. ఎక్స్యూవీ 3XO డీజిల్ మీద కూడా 31% నుండి 18% ట్యాక్స్కు వచ్చింది. దీంతో 1,56,000 వరకు లాభం ఉంటుంది. స్కార్పియో క్లాసిక్ మీద 48% నుండి 40% ట్యాక్స్ తగ్గించడంతో 1,000 వరకు లాభం ఉంటుంది. స్కార్పియో ఎన్ మీద 48% నుండి 40%కు ట్యాక్స్ వచ్చింది. దీంతో 1,45,000 వరకు కస్టమర్లకు లాభం ఉంటుంది. థార్ 2 వీలర్ డ్రైవ్ డీజిల్ మీద జిఎస్టీ 31% నుండి 18%కి తగ్గింది. దీంతో 1,35,000 ఆదా అవుతుంది. థార్ రాక్స్ 4 వీల్ డ్రైవ్ మీద 48% నుండి 40% జిఎస్టీకి వచ్చింది. దీంతో సుమారు 1,00,000 లాభం ఉంటుంది. ఎక్స్యూవీ 700 మీద 48% నుండి 40% ట్యాక్స్ వరకు వచ్చింది. దీంతో 1,43,000 వరకు ఆదా అవుతుంది. టాటా మోటార్స్ కూడా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కస్టమర్లకు 1,55,000 వరకు లాభం ఇస్తామని చెప్పింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. టియాగో మీద 75,000 వరకు, టిగోర్ మీద 80,000 వరకు, ఆల్ట్రోజ్ మీద 1,10,000 వరకు, పంచ్ మీద 85,000 వరకు తగ్గింపు ఉంటుంది. నెక్సాన్ కొనాలనుకునే వాళ్లకు 1,55,000 వరకు తగ్గింపు ఉంటుంది. కర్వ్ మీద 65,000 వరకు, హెరియర్ మీద 1,40,000 వరకు, సఫారీ మీద 1,45,000 వరకు లాభం ఉంటుంది. రెనాల్ట్ ఇండియా కూడా తమ కార్ల ధరలను తగ్గించింది. సుమారు 96,395 వరకు ధరలను తగ్గించారు. కొత్త పాత ధరలు ఇలా ఉన్నాయి. క్విడ్ ఇమోషన్ CBT ILT వెర్షన్ ధర 11,29,995 నుండి 10,33,600కి తగ్గింది. ఇమోషన్ DT CVT ILT వెర్షన్ ధర కూడా 11,29,995 నుండి 10,33,600కి తగ్గింది. ఇమోషన్ NT ధర 9,14,995 నుండి 8,57,000కి తగ్గింది. ఇమోషన్ DT NT ధర 9,57,995 నుండి 8,58,000కు తగ్గింది. క్విడ్ క్లైంబర్ AMT DT వెర్షన్ ధర 6,44,995 నుండి 5,90,000కి తగ్గింది. క్లైంబర్ DT ధర 5,99,995 నుండి 5,48,000కి తగ్గింది. క్లైంబర్ ధర 5,57,995 నుండి 5,37,900కి తగ్గింది. RXT NT ధర 5,99,995 నుండి 5,48,000కి తగ్గింది. ట్రైబర్ ఇమోషన్ AMT DT ధర 9,39,995 నుండి 8,59,800కి తగ్గింది. ఇమోషన్ AMT ధర 9,16,995 నుండి 8,38,000కి తగ్గింది. ఇమోషన్ MT DT ధర 8,87,995 నుండి 8,13,000కి తగ్గింది. ఇమోషన్ ధర 8,64,995 నుండి 7,91,200కి తగ్గింది. మహీంద్రా ధరలు సెప్టెంబర్ 6 నుండి అమల్లోకి వచ్చాయి. టాటా మోటార్స్, రెనాల్ట్ ఇండియా ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త ధరలో అతిపెద్ద డిస్కౌంట్ టాటా నెక్సాన్. దీని మీద 1,55,000 వరకు ఉంది. ఆ తర్వాత మహీంద్రా XUV 3XO డీజిల్ మీద 1,56,000 వరకు లాభం ఉంది. అతి తక్కువ తగ్గింపు టాటా కర్వ్ మీద 65,000, రెనాల్ట్ ఎంట్రీ లెవెల్ క్విడ్ మీద 49,000 నుండి 57,000 మధ్య తగ్గింపు ఉంది. ఇది వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.